వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కళాకృష్ణ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ మా తోట అంతా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ ఇది వచ్చి ఆకుకూర కొన్నగింటాకు, ఎర్ర కొన్నగింటాకు. ఇది నేను ఇప్పుడు చూడలేదు, ఫస్ట్ టైము. ఈ ఆకు వచ్చి పాల ఆకు ఏదో తెలీదు, పప్పులో వేసుకుంటాం. ఇది మీరు చూసుంటారు, పప్పులు ఈ మధ్య ఎక్కువ వేస్తున్నారు. పేరు తెలియదు నాకు అంతగా. ఇంకా చూడండి బెండకాయ చెట్లు, ఇవన్నీ బెండకాయలన్నీ రోజు మార్చి రోజు బెండకాయలు వస్తూనే ఉంటాయి. ఇంట్లో అయితే కూరగాయలు ఏం కొనాల్సిన అవసరం ఉండదు. రోజు ఏదో ఒకటి ఆకుకూర, పప్పు, లేకపోతే బెండకాయ, దొండకాయ, బీరకాయ ఏదో ఒకటి చేసుకుంటాం. ఒక టమోటాలు కొనాలా, పచ్చిమిర్చి అన్నీ ఉంటాయి ఇంట్లోనే. చూడండి ఈరోజు దొండకాయలు వచ్చాయి, ఇంకా ఆకుకూర. ఆది హెల్ప్ చేస్తానని వచ్చాడు కానీ నా వల్ల కాదమ్మా నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. అడ్డం వస్తాడు పనులకి, హెల్ప్ చేయనాటికి రాడు. ఇంకా దొండకాయలు ఈరోజు కోసేసుకోవాలి. ఆకుకూర అన్నీ ఒకసారి కోసి పెట్టినా పాడైపోతాయని మేము ఏ రోజు కోసుకునేట్టు ఆ రోజు కోసుకుంటాము. అప్పటికప్పుడే ఫ్రెష్గా వండుకుంటాము, కోసుకోవడం వండుకోవడము. ఏమైనా పల్లెటూరులో స్థలం ఉంటుంది కాబట్టి బాగా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు అన్ని కూరగాయలు. మాకైతే ఎక్కువ ప్లేస్ ఉంది. ఈ ఎండాకాలం చనిపోయాయి చాలా వరకు, ఇంకా చాలా వేసినింది మా అమ్మమ్మ. ఇవి కొంచెం తక్కువే, వానాకాలం చూడాలి. రోజు వస్తాయి బెండకాయలు కొన్ని కొన్ని, 2 days ఒకసారి. చూపిమంటే టమాటాలు, టమాటాలు చెట్లు అన్నీ ఎండిపోతున్నాయి ఎండకి, లేవు టమాటాలు. ఇది వచ్చి పాలకూర, పాలాకు. ఇదంతా తోటకూర, ఇదంతా పాలాకు. గోరుచిక్కుడు మేము మట్టికాయని పిలుస్తాము, కొన్ని పోయినాయి. ఇది వచ్చి అదే కూరలో వేసుకుంటారు, ఇది కూరలో వేసుకోరు. ఇది షో గుడ్డు మిరపకాయలు, మాల్పిని, ఇవన్నీ బుడ్డు మిరపకాయలు. ఇదిగో బుడ్డు మిరపకాయలు అన్నీ చూడండి, చిన్న చిన్నవి. ఇది వచ్చి సన్నజాతి చెట్టు, సన్నజాతి చెట్టు తీసాను. ఇది వచ్చి దీన్ని ఏమంటారు నాకు తెలీదు. ఈ పూలు దేవుడికి పెడతారు కదా, నాకు తెలీదు. ఇప్పుడు కస్తూరి పూలు ఏమంటారు. ఇది నిమ్మ చెట్టు. మేము ప్రతిసారి ఎండాకాలం వస్తే పాపం తింటున్నాం. ఇది ఎండిపోయింది ఏమో, అన్నీ చిన్న చిన్న పిందులు ఉన్నాయి చెట్టు నిండా. పాపం చెట్టు ఎండిపోయింది. ఇది సంవత్సరానికి 2 సార్లు కాస్తుంది ఈ చెట్టు కాయలు. ఇది వచ్చి షోకి కరివేపాకు చెట్టు. మేము టౌన్లో అయితే రోజు కొనుక్కోవాలి, 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి. దొండకాయ చెట్టు, దొండకాయలు కాయలేదు ఇంకా, ఇప్పుడు చిన్నవి అక్కడెక్కడ ఉన్నాయి. చూపించాలి నువ్వే. చిన్న చిన్న దొండకాయలు ఎక్కువ లేవు. ఇది వచ్చి బీరకాయ చెట్టు. బీరకాయలు అదో బీరకాయ ఇక్కడ ఉంది, ఒకటి కనిపిస్తుందేమో. ఇక్కడ ఉంది, కనపడడం లేదు. నీకు కనిపిలా? ఇవ్వండి కాకరకాయ చెట్టు, గుండు ఆగిపోతున్నాయి చిన్నగానే. ఇవి ఇక్కడికి చాలా బాగా పెట్టండి ప్లేట్లో. దగ్గర నుంచి కూరగాయలు. మా ఆయనకి వీడియో తీయడం అంటేనే నచ్చదు. ఎప్పుడు చూసినా వీడియోలే అంటూ ఉంటాను నన్ను.
అందుకే వీడియో సరిగ్గా వినిపించట్లేదు. నేను ఎక్కడో ఉంటా, ఆయన ఎక్కడో తీస్తున్నాడు. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఈ వీడియోకి. కాకరకాయలు వచ్చాయి. ఇవి వచ్చాయి దొండకాయలు, కాకరకాయలు. ఈరోజు ఇవి కొయ్యకపోతే ఇంక ముదిరిపోతాయి. చూడండి, ఆదిత్య ఎందుకు వర్క్ చేస్తున్నాడు? కనకాంబరాలు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయో. ఎవరు పెట్టుకోరు కదా, ఫుల్గా ఉన్నాయి. చాలా మూలలు వచ్చింది. ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది, అక్కడ ఇంకొక కాకర చెట్టు ఉంది. ఇంకా చాలా ప్లేస్ ఉంది అటుపక్క, అంతా ప్లేసే. కానీ వాళ్ళు మా తాత మా అమ్మమ్మే కాబట్టి వాళ్ళకి ఇవి సరిపోతాయి. ఎక్కువ కూడా వాళ్ళు చూసుకోలేరు. చూడండి ఎన్ని ఉన్నాయో. వైట్ రోసు మేము నిన్నే వచ్చాం కాబట్టి ఊరు నుంచి కొయ్యలేదు, కోసుకొని పెట్టుకుంటాము. వాయిస్ అసలు వినిపించట్లేదు, అందుకే మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి, ఇందాక మీకు బీరకాయలు కనిపించలేదు అన్నాడు కదా మా ఆయనకి తీయడం రాదు. ఇదిగో చూడండి, బీరకాయ కనిపిస్తుంది బాగా, ఇంకా పిందులు కూడా ఉన్నాయి. ఇది అరటి చెట్టు దొడ్లో ఉంది. చూడండి, అరటి చెట్టు. ఇది కూడా ఒక నిమ్మ చెట్టు, కొట్టేసింది మా అమ్మమ్మ, కనిపించలేదు కదా. ఇది నిమ్మ చెట్టు. ఇది ఇక్కడ ఇంకో అరటి చెట్టు వేసింది. ఇది వచ్చి సపోటా చెట్టు. సపోటా కాయలు చూడండి, ఫుల్గా ఉన్నాయి చెట్టు నిండా సపోటా కాయలు. చూడండి సపోటాలు. కనిపించట్లేదు సపోటాస్. ఇక్కడ కూడా ఒక చెట్టు వేసింది. ఇది వచ్చి ఇదేం చెట్టు నాకు తెలీదు. చెట్టు ఎండకి అసలు కనిపించట్లేదు. ఈ చెట్టు వచ్చి పాలపళ్ళు చెట్టు అంటారు, అడవిలో ఉంటుంది అంట. ఈ చెట్టు వేసిన పాలపళ్ళు ఎప్పుడైనా తిన్నారా? చిన్నగా ఉంటాయి, బంకగా కరుచుకొని ఆ చెట్టు ఇది. ఇంకా ఇదిగోండి, ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు పైన ఇది రామాఫలము. ఇది చూపిస్తా. ఇదిగోండి కాయ, రామాఫలం చెట్టు. ఇది వచ్చి సపోటా చెట్టు. ఇది అరటికాయ చెట్లు. కాయ చెట్టు ఇటు పక్కకు వచ్చేసింది, ఇందాక చూపించాను కదా. కాకరకాయ చెట్టు కూడా ఈ పక్కకు వచ్చేసింది. కరివేపాకు చెట్టు చూడండి. ఈ చెట్టు అయితే నిమ్మ చెట్టు పాపం ఎండిపోయింది బాగా, ప్రతిసారి ఎన్నో కాలేదు. అరటి చెట్టు చూడండి, ఇంకా గెలయలేదు, పెద్దది. ఇక్కడ ఒక మల్లి చెట్టు కూడా ఉంది. ఇక్కడ కూడా మిరకాయలు ఉన్నాయి. మిరకాయలు అసలు కొనవలేదు, ఫుల్ ఎండు మిరకాయలు వస్తాయి, పచ్చిమిరకాయలు వస్తాయి. దానిమ్మ చెట్టు ఇప్పుడు అప్పుడే పెద్ద దానిమ్మ చెట్టు, చిన్న దానిమ్మలు ఆడాడ కాసినది. చిన్న దానిమ్మకాయలు కాసినాయి. ఈ పూలు దేవుడికి పెట్టే పూలు. ఇదంతా పాత చెట్టు. ఇది వచ్చి దానిమ్మ చెట్టు. దానిమ్మకాయలు ఉండేవి బాగా, ప్రతి దానిమ్మకాయలు ఉండేవి. దానిమ్మకాయలు కనిపిస్తున్నాయా? దానిమ్మకాయలు కనిపిస్తున్నాయా? దానిమ్మకాయలు అంటే ఏంటి మాది చెప్పిన ఇది వచ్చి మామిడి చెట్టు. మామిడికాయలు కాయలు ఈసారి నిన్న 2 కాయలు చూపించినా నువ్వు. ఐదు అక్కడ అక్కడ
అదిగోండి అక్కడక్కడ 2 కాయలు అట్లా కాసినాయి. మామిడి చెట్టు ఇది మునక్కాయలు కూడా పెద్దగా కాస్తాయి. మొన్నే కోసినాం మేము, చూడండి ఎంత పొడుగుందో మునక్కాయ. మొన్నే కోసేసినాం మా ఆయన వచ్చిన రోజు. చూడకండి మామిడికాయ కూడా తీసి మునక్కాయలు చెట్టు నిండా ఉండయి చిన్న చిన్నవి. వీడియో తీసే ముందు రోజే మునక్కాయలు కోసాం మేము. ఆ చెట్టువి చూడండి ఎంత లావుగా పొడుగ్గా ఉన్నాయి, ఇంకా లావు అవుతాయి, ఎంత పొడుగు ఉన్నాయో. సీతాఫలం చెట్టు, ఏం చెట్టు నీకు తెలియకుండా మాకేందుకు తెలుస్తాడు? సీతాఫలం చెట్టు ఇగురు పెట్టింది, పూత పుట్టే కాయలు. ఇది పూత ఉంది, ఇప్పుడే పూత వస్తూ ఉంది, ఇంకా కాయలు కాస్తాయి. ఇది సీతాఫలం చెట్టు. ఇది ఇంక ఇదంతా ఏదో ఫొటోస్ బాగా తీసేవాళ్ళలాగా ఫోజ్ ఇమ్మంటున్నాడు అక్కడ కూర్చొని నన్ను. మా పైన అయితే మామిడికాయలు ఉన్నాయి ఇంకా కొన్ని. అయినా ఈ చెట్లు మా అమ్మమ్మ అంత పట్టించుకోదు. నేను వచ్చినప్పుడు అలా నేను కోసుకుంటాను ఏమైనా, లేకపోతే వేరే వాళ్ళు కోసుకొని వెళ్ళిపోతుంటారు. చిన్న చిన్న మామిడికాయలు, కొంచెం పెద్ద అయితే తినేయచ్చు, చిన్నగా ఉండేవి కొయ్యబుద్ధి కాలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో డైలీ కళాకృష్ణ వ్లాగ్స్ ఎవ్రీబడి.